ఎలా కేర్ చేయాలి మ్యామ్? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి అమ్మాయిలకి ఇవాళ రేపు. నేను నేర్పించాను నా కూతురికి. అది ఆడపిల్ల దట్టు. బస్సులో వెళ్తుంది, బస్సులో వస్తుంది. అక్కడ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఒక పిల్ల ఉంది ఇప్పుడు నా అనే కూతురు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి నేను షూట్లో ఉన్నా సరే వచ్చేసింది అని మా ఆయన కానీ మెయిడ్ కానీ నా కూతురైనా సరే ఫోన్ చేసి అమ్మ ఐఎమ్ బ్యాక్ అంటే గానీ నాకు అప్పుడు ఆ టెన్షన్ నా మైండ్లో హాఫ్ ఆఫ్ ద మైండ్ నడుస్తూనే ఉంటుంది. తల్లికి అంత బాధ్యత ఉంటుంది. ఇన్సెక్యూర్ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాం. ఆడపిల్లలే ఉండట్లే ఇవాళ రేపు ఎదురిచ్చి మరి పెళ్లి చేసుకుంటున్నారు. సో నాకు ఇన్సెక్యూర్ ఫీల్ ఉంది నా కూతురు విషయంలో. ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా భయం వేస్తుంది. దీని నుంచి అసలు కొంచెం జాగ్రత్త పడాలంటే మనం చెప్పుకోవాలి, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి పాపకి. ఒక 10 years 11 years వచ్చిందంటే ఈ ఇంటికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళని ఇంటికి వచ్చి ఆడుకోమను, కిందకి వెళ్ళి ఆడుకున్నా కానీ అబ్జర్వ్ చేయడం కిందే ఉందా ఏంటని. ఈవెన్ ఇప్పుడు నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ. నేను అనందే ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నాకు కాల్ రావాల్సిందే, నేను చెప్పాల్సిందే. నాకు ఆ భయం లేదు. ఇది ఉంది. అలాంటి జనరేషన్ లో ఉన్నాం మనం. మన కర్మ కొద్ది. కర్మ అంటారా ఈ జనరేషన్? అసలు ఇలాంటిది మళ్ళీ వద్దు ఈ లైఫ్ అనిపిస్తుంది. వద్దు. నేను ఎప్పుడో నన్ను చాలా మంది అడుగుతారు, వచ్చే జన్మలో నువ్వు ఏమై పుట్టాలనుకుంటున్నా. నాకు జన్మే వద్దు తండ్రి, నాకు జన్మే వద్దు. ఎందుకు మ్యామ్ అలాంటి? హ్యాపీ కదా, ఎందుకమ్మా వచ్చి ఎందుకు ఇవన్నీ మనకి అవసరమా? ఈ లోకంలో బతకడం కంటే లేకపోవడం బెటర్ అంట. ఐక్యం అయిపోతారు ఏదో సినిమాలో, అలాగే ఐక్యం అయిపోతుంది. మ్యామ్ మీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు? ఉంటారు కదమ్మా, నిజంగా అందరి లైఫ్ లోనే ఉంటారు. అప్పుడులోనే మీరు నలుగురు ఏంటి వాళ్ళ ప్రవర్తన అలా మంచిగా ఉండబట్టే కదా వెన్నపోటు పొడుస్తారు. కానీ ఆ పొడిచిన వాళ్ళు ఇంతవరకు నేను అక్కడేసి మాట్లాడలేదు, రీజన్ కూడా చెప్పలేదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పకుండా ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు మ్యామ్? ఎదురుగా పొడిచే వాళ్ళనైనా నమ్మొచ్చమ్మా. ఎదురుగా డైరెక్ట్ గా పొడిచేస్తారు కదా, వాళ్ళనైనా నమ్మొచ్చు. వెన్నుపోటు పొడిచే వాళ్ళు అసలు నమ్మకూడదు, వాళ్ళకి క్షమాభిక్షే ఉండదు. మీరు కర్మని నమ్ముతారా మ్యామ్? ఐ బిలీవ్ గాడ్. ఆయన బిలీవ్ చేశానంటే కర్మను కూడా యాక్సెప్ట్ చేయాలి. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు మ్యామ్? నాకు బాబా అంటే చాలా ఇష్టం.